మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ ఆలయవారం బుధవారం, నిన్నే వారం మంగళవారం. మంగళవారం అంట పవర్ఫుల్ మంగళవారం అంట. నిన్న పవర్ఫుల్ మంగళవారం అంటే మంత్రాలు తంత్రాలు మంగళవారం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా అత్యధికంగా ఒకరోజు కరెంటు ఎప్పుడు వాడినామంటే అది నిన్ననేనంట. ఎంత వాడినాం? 18,139 మెగావాట్ల కరెంటును వాడినామంట నిన్న ఒక్కనాడే. చూడురు కథ. మరి ఏమెక్కడ వాడిరు ఇదంతా అంటే ఎండలు తెలంగాణ మొత్తంలో ఉన్న 21 జిల్లాలల్లో 37 డిగ్రీల ఎండ కొట్టిందంట నిన్న ఒక్కనాడే. ట్రయల్ బాల్కే గిట్ అయితే మరి రియల్ బాల్ సంగతి ఏం కావాలి? ఇది ఎంత? ఇది మార్చి ఫస్టే. ఇంకా ఏప్రిల్ మే వస్తారా కల్లా మే 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 అని అలా మళ్ళీ ఒక్కొక్కరు. ఇక ఇప్పుడే 37 డిగ్రీల ఎండ కొడుతుందంటే మరి రానున్న రోజులలో ఎంత ఎండ కొట్టాలి? మరి దీనికంతా కారణం ఏం కావచ్చు? ఒకే ఒక రోజు 18,139 మెగావాట్ల కరెంటు వాడినామంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, పోయిన సంవత్సరం 17,000 చిల్లర వాడితే ఈసారి 18,000 చిల్లర వాడినమాట. ఒకే ఒకరోజు. ఇప్పటిదాకా తెలంగాణ చరిత్రలో ఎన్నడూ వాలేదంట గీత కరెంటు. చూడు అంటే ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఆన్ చేసుకుంటారు కదా. ఇక ఎక్కువ ఎంత ఆన్ చేసుకుంటామంటే అంత ఎక్కువ కరెంటు కథమైపోతుంది. మరి ఎందుకు అవుతుంది ఇదంతా? ఎవడన్నా సోయిన ముఖ్యమంత్రి కానీ సోయిన నాయకులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే గిట కాకపోవు. పర్యావరణాన్ని మొత్తం సర్వనాశనం చేస్తేమి. అదేంటంటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్తారు. ఏం అభివృద్ధి? ఏమంటారు? ఉన్న పర్యావరణం మొత్తం సర్వనాశనం చేసినాక వెంచర్లు, గుట్టలు లేవా, పుట్టలు లేవా, వాగులు లేవా, వంకలు లేవా, దేని ఇచ్చిపెట్టపోయి అన్ని ఊటి పని చేసుకుంటూ పోతూనే ఉంటుంది. మరి ఎండలు కూడా కుట్టి చలి పెడుతుందా? ఇప్పుడు ఇంకా ఏమిట్లకి ఏం కాలేదు. ఏమిట్లకి ఏం కాక ముందుకే 18,137 మెగావాట్ల కరెంటు వాడినాం మనం. అంటే మరి ఏప్రిల్ ఎండలు మెండు, మే జూన్ దాకా ఎండలు ఫుల్ కొడుతూనే ఉంటాయి. మరి గప్పటిదాకా ఎంత కరెంటు వాడాలి, ఎట్లా పాడైతే చెప్పు. అంటే రియల్ ఎస్టేట్ పేరు మీద గత ప్రభుత్వం వల్ల అయినా ఈ ప్రభుత్వం వల్ల అయినా ఎవరైనా కానీ వెంచర్లు చేయాలి, గుట్టాలను తొడాంచాలి, చెట్లను కొట్టాలి, ఏడి కాడికి సర్వనాశనం చేయాలి, అభివృద్ధి చేస్తున్నామని చెప్పాలి. ఏం అభివృద్ధి చేస్తున్నావు చెప్పు. ఏ అభివృద్ధి అయినా కానీ మనిషి బతికితేనే అభివృద్ధి. మనిషి మనుగడ మొత్తం నాశనం అయినాక మరి ఇక ఏం అభివృద్ధి అవుతుంది? ఎట్ట అభివృద్ధి అవుతుంది చెప్పురి? ఎకరాల కొద్దిగా వందలాది లక్షల చెట్లను నరికేసిరి. మరి చెట్లు నరికేసిరి, అన్ని నరికేసినాక మరి ఆనలు లేవా, ఏమి లేవా? ఎర్ర టెండ ఎట్ట చూసినా కానీ గుట్టకోడ మంట పెట్టి అట్ట ఉంది పాడైపోను. అప్పుడే ఇంకా ఏది కాలే, ఎక్కడ కాలే, అప్పుడే గింత ఎండలు కొడితే మరి రానున్న రోజులలో పరిస్థితి ఏం కావాలి? ఎవడన్నా గట్టిన తెలివి కల్ల ముఖ్యమంత్రులు ఉండి పర్యావరణాన్ని ఎట్ట కాపాడాలి, ఏం కథ? ఓ వెంచర్ చేసినాం, వెంచర్ చేస్తే దాంట్లో ప్లాట్లన్నీ కొట్టాలి, పర్యావరణం కోసం చెట్లన్నీ పెట్టాలి, దీనికి లెక్కలు ఉంటాయి. ఏది ఉండదు, ఎక్కడ ఉండదు. ఇస్తే పర్మిషన్ ఇస్తూనే ఉంటారు, ఆడు చేసుకుంటూనే ఉంటాడు, పైసలు కమార్చుకొని ఆడిపోతాడు. నేచర్ ఎట్ట ఖరాబ్ అయితే మనకేముందిలే, ప్రకృతి ఎట్ట ఖరాబ్ అయితే మాకేముందిలే అన్న కాడికి వచ్చింది. మరి ప్రకృతి ఖరాబ్ అయినాక మనమేడ బతాం చెప్పురి? ప్రకృతి నాశనం అయినాక మనిషి జీవితం ఎట్ట గడుస్తుంది? ఒకే ఒక్కరోజు గింతగానం కరెంటు వాడితే మరి రేపన్నాడు మరి ఇంకెంత వాడాలి? చూడూరి గింత దారుణంగా తయారైంది. దీనికి మొత్తం కారణం అవ్వాలంటే మనిషే. మనిషి అవ్వాలంటే మంచి రాజకీయ నాయకులే ఈ కథలు పడేది. ఒకప్పుడు గిట్టుడేలా 40 కాదు 45 డిగ్రీలు, ఒకనాడు 40, ఓనాడు 45 డిగ్రీలు, మళ్ళీ తెల్లారు కాగానే 27, 26, 28 గిట్లా వచ్చేది. ఇప్పుడు ఏకాఏకిన 37 డిగ్రీలు వచ్చిందంటే రేపటి నుంచి 40, 45 వచ్చింది అనుకో. ఇక ఈ మామూలు బుడ్డ పిల్లలు అయితే ఎర్రజీవం లెక్క మాడిపోతారు. బల్లకు పోవాలన్నా కానీ పోయే పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు బుడ్డ పిల్లలు అయితే ఇళ్ళలో ఉంటారు. సరే, సుఖాషపానం వాళ్ళు ఇళ్ళలో ఉంటారు. మరి కష్టపోతులు కష్టం చేసుకుంటూ ఏం కావాలి? ఎర్రటెండలో పోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? బావులకాడి ఊరిల పరిస్థితి ఏం కావాలి? ఇంకెటనా పడిసావురి. మేము మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే ఉంటాం, చెట్లు కొట్టేస్తూనే ఉంటాం, చెరువులు తీసేస్తూనే ఉంటాం, గుట్టలు కొట్టేస్తూనే ఉంటాం, అన్నిటి పని చేస్తూనే ఉంటాం. ఇక అది ఏమనంటే దేవుడు కొట్టిస్తుండే, మనమేం చేస్తాం? ఇక గట్టిగా మాట్లాడితే లోకం ఖరాబ్ అయింది, కాలం మారిపోయింది. కాలం నా లొటపీసి ఎన్నడూ మారదులా, మీరు ఏమని అనుకోరు. కానీ కాలం ఎన్నడూ మారదు. మారింది మనుషులు మారి కాలం మీద నిందలేస్తారు. మనం మారుతాము. మనం మారి కాలానికి అనుకూలంగా మనం ఉండక దాన్ని మొత్తం ఏమంటారు, ప్రకృతిని మొత్తం నాశనం చేసి తర్వాత ఏమంటారు అంటే దేవుడు పాడైపోని ఎండలు గిట్ట కొట్టిస్తుండేందుకో దేవుడు కొట్టిస్తాడు ఎండలు. దేవునికి ఏం పని లేదా? ఇక ఏమన్నా అంటే అల్లుగా దొరుకుతారు. దేవుని మీద బదనాం చేయాలి, అప్పుడే కూకోవాలి. దేవుని మీద బదనాం చేసుడు కాదు. మన రాజకీయ నాయకులు వీళ్ళ స్వార్థాల కోసం, ఇంకా కొంతమంది చూడమోడ లీడర్లంతా స్వార్థాల కోసం చక్కదానాల ప్రకృతిని మొత్తం సర్వనాశనం చేసినాక ఇప్పుడు ఏమంటారు అంటే
అభివృద్ధి చేస్తున్నాం. ఏం అభివృద్ధి చేస్తారా లొటపీసులు? అభివృద్ధి లేదు, ఏం లేదు. మొత్తం జనాలు మొత్తం ఆగం చేయాలి, అంతకు మించింది ఇంకేమీ లేదు. చూడురి వీటికి ఏం కాకముందుకే 37 డిగ్రీలు 21 జిల్లాలల్లా. ఇంకా చూడురి కథ మరి. అందుకోసమనే పవర్ఫుల్ మంగళవారం అని ఇచ్చిండు. నేను కూడా ఫస్ట్ వార్త చూస్తాడు పవర్ఫుల్ మంగళవారం అయితే మంగళవారం అంత పవర్ఫుల్ ఏం కావచ్చు కానీ పవర్ ఎక్కువ వాడినామంట మనం. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ వాడిందంటే నిన్ననేనంట. ఈ జర మమ్మగాని ప్రకృతి ఏమంటారు చెట్లను పెంచే ఉపాయం చేయరి, జర గట్టినే ప్రకృతిని కాపాడే ఉపాయం చేయాలి. అంతేగాని ప్రకృతి మొత్తం సర్వనాశనం అయినాక మనం ఏమి చేసినా కానీ ఉత్తదే.